సో గైస్ మనం ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఒక విలేజ్లో ఉన్నాం. ఇక్కడ లోకల్ ఇల్లులు ఎలా ఉంటాయో ఫుల్ స్టెప్ కల్టివేషన్, అన్ని లోకల్ ప్రొడక్ట్స్ ఇక్కడ లోకల్ కల్టివేషన్, మొత్తం క్యాబేజ్ ఇంకా చాలా చాలా లోకల్ ప్రొడ్యూసర్స్ ఇక్కడ చేస్తున్నారు. సో గైస్ ఇక్కడ మనకి ఒక అబ్బాయి కనిపించాడు, ఒక చిన్న అబ్బాయి, తన పేరు సాహిల్. సో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. వెరీ ఎక్సైటెడ్ గైస్. గైస్ దే లిటిల్ షై, కాస్త సిగ్గుపడుతున్నారు కానీ ఇక్కడే ఉంటారు, కొండ మీద ఉంటారంట. ले लो लेते हम छोटी जैसी हाँ देखते हम and there is a small cat in what is I thought it's a twins ఈ ఇల్లులు కూడా మొత్తం రాళ్ళతో కట్టినవి ఎక్కువ. So guys, this is the life of village people, like local residents of Himachal Pradesh. మనం వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళు ఎలా డ్రెస్సింగ్, ఫుడ్, కల్చర్, ఇల్లులు అవన్నీ చాలా 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 చూస్తున్నాం ఇక్కడ. ఓ बहुत छोटा है, बहुत अच्छा है. इसका नाम क्या है? Jamuna. Oh guys, Jamuna is here with us. My name is Hamuna. So guys, Jamuna, this is ఇది చాలా చాలా చిన్నది, ఇప్పుడే పుట్టింది. గైస్ ఇది చాలా చాలా చిన్నది, సిగ్గు దగ్గరికి అసలు రావట్లేదు. జమునా అండ్ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో ఒక పియర్ చెట్టు కానీ కనీసం ఒక్క యాపిల్ చెట్టు కానీ, 1 యాపిల్ డే లాగా 1 ట్రీ. మన దగ్గర అయితే యాపిల్ ట్రీ అంటే చాలా రేర్, కానీ ఇక్కడ మనకున్న క్లైమేట్ కండిషన్స్ యాపిల్స్ అనేవి పండేవి చాలా కష్టం. మనకైతే మ్యాంగోస్ అలాంటివి అయితే బోల్డ్ ఉన్నాయి. ఇట్స్ లైక్ ఎ కామన్ ట్రీ లైక్ విచ్ వి హావ్ మ్యాంగోస్. ఇట్స్ లైక్ దట్. వెరీ నైస్. యాపిల్స్ ఆర్ కామన్. యాపిల్స్, లాట్ ఆఫ్ యాపిల్స్, చాలా యాపిల్స్ ఉన్నాయి. సో గైస్ జమున వాళ్ళ మామ్ని వాళ్ళు బయటకు తీసుకొస్తారంట. జమున అనేది ఒక ఆవు. వెరీ నైస్. ఓ షిట్, ఆల్మోస్ట్ పండిపోయిన యాపిల్స్ ఇక్కడ ఉన్నాయి. హియర్ ఇన్ దిస్ ఏరియా ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఫుల్ వుడెన్తో పిల్లర్స్ ఉన్నాయి, దానిపైన కాంక్రీట్తో చిన్న చిన్న బాల్స్ కట్టారు. ఇక్కడ ఒక నెయిల్తో నెయిల్ చేశారు కానీ చాలా తక్కువ కన్స్ట్రక్షన్, లైక్ ఇట్స్ నాట్ టూ కాంప్లికేటెడ్. అదా, ఓ మై గాడ్. ఇక్కడ చూడండి నెయిల్స్ అవి ఉన్నాయి. షూ ర్యాక్స్. ఇంట్లోకి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. అయ్యో. హలో. హాయ్. So guys, this is so nice. balcony. Amazing. Very very cute kids are here. Actually ఇక్కడ పైకి రాగానే చాలా చల్లగా ఉంది కింద కన్నా. Hi. Guys, very 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 small. Very very. How many? कितना दिन हुआ? पता नहीं. 8 दिन हो गए. 8 से 8. 8 days. Oh my God. Just a war. Guys, 8 days. Oh my God. So guys, this is the family system here. ఒక చిన్న అమ్మాయి 8 days అయింది అమ్మాయి పుట్టి. ఇంకా వాళ్ళ అక్క పేరు కూడా మనీషా. Tata. You are so excited. चलो. एक मिनट वेट करो, वो भी आ रहे. ఇప్పుడు మనం యాపిల్ గార్డెన్కి వెళ్దాం గైస్. యాపిల్ గార్డెన్ చూడడానికి వెళ్దాం. अब बाय बोल सकते हैं. हम फिर मिलते हैं, हम फिर आते हैं. फिर मिलते हैं. कब आओगे? विंटर को आते हैं, विंटर सीजन में आते हैं. गाइस शी इज वेरी वेरी एनर्जेटिक, शी इज वेरी वेरी फ्रेंडली. या नेक्स्ट टाइम వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటాం. నెక్స్ట్ టైం आते हैं हम आपके घर आते हैं. जरूर आते हैं. आपको भेजना नहीं फिर 1-2 दिन. జరూర్. మనం ఇప్పుడు తొందరగా వెళ్ళాలి. ఇక్కడ చూస్తే జమున వాళ్ళ పేరెంట్స్ బయటకు వచ్చారు. आपका नाम क्या है? नेहा. नेहा और सुनीता. नेहा, परी.
జమున వాళ్ళ అన్నయ్య వాళ్ళ మమ్మీ ఫ్యామిలీ ఈవినింగ్ స్నాక్స్ తింటున్నారు. వావ్, ఇక్కడ వీళ్ళు ఈ జూట్ రోప్ యూజ్ చేసి దీన్ని లాక్ చేస్తున్నారు. एप्पल प्लग करने जा रहे हैं हम. वाव, पहले जाओ फॉलो करेगा. ये क्या प्लान है? ओह माय गॉड, ఇక్కడ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి గైస్. షిట్, This is worse than the snow mountains. సో గైస్ వాళ్ళు మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ చాలా రాళ్ళు వాళ్ళు భలే సింపుల్గా నడుస్తున్నారు, మనకి నడడం చాలా కష్టం అవుతుంది. ఓ మై గాడ్, ఇక్కడ చూడండి, ఇది యాపిల్ కదా, సమ్ ప్యూర్లా ఉంది గైస్. ఇవన్నీ వంకాయ చెట్లు, దాంతోపాటు ఇక్కడ పండిపోయిన యాపిల్స్ అన్నీ కింద రాలిపోయి ఉన్నాయి. వెరీ నైస్, వెరీ వెరీ బ్యూటిఫుల్ గైస్, వెరీ వెరీ బ్యూటిఫుల్. అసలు మనం ఎప్పుడైనా ఊహించామా ఇండియాలో ఇలాంటి ప్లేస్ ఉందని? ఇలాంటి ప్లేసెస్ ఇంకా ఇండియాలో చాలా ఉన్నాయి. బో గైస్, ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఇక్కడ ఫుల్ యాపిల్స్ క్లస్టర్స్ ఆఫ్ యాపిల్స్, ఇక్కడ ఫుల్ యాపిల్స్. ये अभी प्लग कर सकते हैं और थोड़ा खाने के लिए आ गया और अभी नहीं, अभी लगेगा बहुत टाइम लगेगा. ओके, कितना महीने लगता है? होने ही वाले एक डेढ़. సో గైస్ ఇప్పుడే అవి రైప్ అవడం స్టార్ట్ అయ్యాయి. అంటే ఇంకా చాలా రోజులు, చాలా మంత్స్ పడుతుంది యాపిల్స్ కంప్లీట్గా రైప్ అవ్వడానికి. ఒక నెలల్లో కరెక్ట్గా రైప్ అవుతాయి అని చెప్తున్నారు. ఓకే, కానీ కొన్ని చోట్ల బాగా రెడ్గా వచ్చాయి కొన్ని ట్రీస్లో అయితే. वो ये बहुत रेड है. సో గైస్ ఐ థింక్ ఇప్పుడు చూసిన అన్ని యాపిల్స్ ట్రీలో ఇది ద మోస్ట్ రెడెస్ట్ యాపిల్, ద మోస్ట్ రెడ్ యాపిల్. రెడ్ యాపిల్. గైస్ సో హియర్ వీళ్ళ మదర్ అక్కడ ఉన్నారు, ఆల్రెడీ యాపిల్స్ ప్లక్ చేస్తూ ఉన్నారు. సో మనం ఇక్కడికి వచ్చామని ఆవిడకి తెలీదు, ఆల్రెడీ ఆవిడ ఇక్కడ ఉన్నారు. వెరీ నైస్ గైస్. సో దిస్ ఈస్ దేర్ వన్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్. రోజు ఇక్కడికి వచ్చి యాపిల్స్ ప్లక్ చేసి వాటిని మార్కెట్ తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు. It's that. Their mommy is down. She's already plucking the apples. There is river running here. Yeah. ఎలా అని చెప్పాలి, చైనీస్ బ్లాగ్లో వ్లాగింగ్ చేస్తున్న ఫీల్ వస్తుంది. చైనీస్ బ్లాగ్స్లో ఇలా చూపిస్తారు కదా యాపిల్స్ ఫుల్, తీసుకొని మొత్తం అదే కుకింగ్ ముందు వెళ్ళి మొత్తం వెజిటేబుల్స్ అన్ని కలెక్ట్ చేస్తారు కదా, ఆ ఫీల్ వస్తుంది నాకైతే. వెరీ నైస్. సో గైస్ ఇండియాలో ఇలాంటి ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి. మేము వచ్చింది హిమాచల్ ప్రదేశ్ వరకే, అది కూడా మేము అన్నీ ఎక్స్ప్లోర్ చేయలేదు. సో మీరు ఒక కార్ తీసుకుని జస్ట్ గో అవుట్ అండ్ ఎక్స్ప్లోర్ థింగ్స్, యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. విజిటింగ్ ప్లేసెస్ కాదు, ఇలా గ్రామాల్లోకి లోపలికి వచ్చి అసలు వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది మొత్తం తెలుసుకుంటేనే అసలైన మజా. Oh my God. बहुत अच्छा है, बहुत अच्छा है. Shit. So let's do a very big jump. I don't think I'll do this. నేను కూర్చొని వచ్చేస్తాను. ఇట్స్ ఓకే. మనం జంపింగ్ చేయొద్దు, మెల్లగా కూర్చుని దిగేస్తే సరిపోద్ది. ये बहुत अच्छा है. यहाँ कुछ प्लांटेशंस हो रहा है, ये पूरा सब्जी का प्लांटेशन. ठीक है. యాపిల్ కింద పడిపోయింది. ఓ మై గాడ్. డ్రిక్స్ ఎప్పుడైనా ఊహించవేలా నువ్వు ఒక యాపిల్ గార్డెన్కి వస్తావని, ఒక యాపిల్ కింద పడిని తీసుకుంటావని? కొంచెంసేపు ఆగితే ఇది తినొచ్చు కూడా. Oh guys, this is their mom. Hi. आप क्या करते हो उधर? गाय. हाँ. ओह दैट्स देयर काउ. बहुत धन्यवाद आपको मीट करने की. बहुत अच्छा बच्चा है आपको. बहुत वेरी स्मार्ट लोग. चलते ठीक है. ఇక్కడ There is a horse also. మనం ఇంకా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే టైం లేదు మనకి, ఇంకా చీకటి కూడా కావస్తుంది. సో కిందకి వెళ్తే మనకి మళ్ళీ పైకి వచ్చేసరికి చాలా చీకటి అవ్వచ్చు. సో మనమైతే తిరిగి వెళ్ళిపోదాం ఇంకా. బాయ్ బాయ్ శివాని, బాయ్.
గైస్ చీకటి అవడానికి టైం అయింది. చీకటి అయితే మళ్ళీ కష్టం, ట్రావెల్ స్టార్ట్ చేయాలి. ఈ రాయి చూస్తే షైనింగ్ అవుతుంది చూసారా? ఇటువంటి రాయిలు హిమాలయస్లో ఉంటాయి. మనం ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు మంచులో అన్ని ఇవే రాయిలు ఉన్నాయి. డంగ్ని కూడా యూజ్ చేస్తున్నారు యాక్చువల్లీ ట్రీస్ దగ్గర మాన్యూర్. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. కిందకి వెళ్ళడం చాలా ఈజీగా ఉంది, పైకి రావడం గైస్ అంత ఈజీగా కాదు. పైకి ఎక్కడం చాలా టైరింగ్. ఇంత తొందరగా కలిసిపోతున్నావు, అసలు ముసలోళ్ళు అయిపోయామా ఏంటి? యాక్చువల్లీ కిందకి వెళ్ళడం ఏం లేదు, జస్ట్ అలా వెళ్ళిపోయాం వాళ్ళని ఫాలో అవుతుంది. పైకి వచ్చేటప్పుడు తెలుస్తుంది. యాపిల్స్ పియర్స్ అన్నిటిని చూసి నేను ఎవరో వాళ్ళ అమ్మాయి అనుకున్నా. సేమ్ పింక్ కలర్. సో గైజ్ ఒక 15-20 డేస్ నుంచి కార్లో కూర్చుని చిన్న పని చేసిన ఎక్కువ పని చేసినట్టు ఫీల్ అయిపోతున్నాం మేము. కానీ ఇది ఒక మంచి ఎక్సర్సైజ్. అమేజింగ్. సో గైస్ మనమైతే ఇంక స్టార్ట్ అవుదాం, టైం లేదు. బాయ్ Bye, bye, bye. My God. You know, village area. సో గైస్ ఇప్పుడు మళ్ళీ మనం మన ట్రిప్ కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు మన కరెంట్ డెస్టినేషన్ కచ్కి వెళ్ళాక ఆ తర్వాత ఇంకా చాలా ట్రావెల్ చేయాల్సింది. కానీ ఇక్కడ నుంచి ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ చూస్తే చాలా లోకల్ ప్లాంటేషన్స్ ఉన్నాయి ఇక్కడ. సో నౌ వీ హ్యాడ్ an experience of how a villager in Himachal Pradesh lives. మనం ఇంత పైనుంచి చూస్తే విలేజ్ భలే కనిపిస్తుంది. ఇదంతా విలేజ్. చూస్తున్న ఒక మౌంటైన్లా ఇక్కడ ఒక 3-4 మౌంటైన్స్ ఉన్నాయి. మనకు కనిపిస్తున్నవి 3-4 మాత్రమే. ఇలాంటివి మొత్తం ఈ ప్లేస్ అంతా ఫుల్ మనం దారిలో ఈ పియర్స్ పేర్. సో గైస్ ఇక్కడ క్యాబేజ్, కాలీఫ్లవర్ ప్లాంటేషన్స్ ఇవన్నీ కాలీఫ్లవర్ ప్లాంటేషన్స్ భలే ఉన్నాయి కదా. Show off.